వెల్కమ్ టు తెలుగు 70 నేను మీ నాగేంద్ర. ఈరోజు మనతో ఉన్న అతిథి ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ అలాగే రాజకీయ నాయకులు మన చిట్టుబాబు గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారు సార్? సార్ ముందుగా ఏంటంటే మన టాపిక్ వచ్చి బెంగళూరు రేవ్ పార్టీ గురించి. అసలు మన తెలుగు నటులు వెళ్ళడానికి కారణం ఏంటి సార్? నిజంగా ఉన్నారా? మీరు ఏం చెప్తారు దాని గురించి? మనాళ్ళు లేరమ్మా, క్లియర్గా మనాళ్ళు చెప్పేది మనం నమ్మకుండా వాళ్ళు ఎవరో బెంగళూరు నుంచి లీక్ చేసిన వీటి మీద నమ్మి మనం మాట్లాడటం మీడియా అత్యుత్సాహం. ఇది తప్పు. వాళ్ళు లీక్ చేశారు. వాళ్ళు లీక్ చేయడానికి కారణాలు ఉన్నాయి, చెప్తాను మీకు ఏం కారణాలు. వాళ్ళు లీక్ చేశారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఇమీడియట్గా మన వాళ్ళు ఎగబడిపోయి, మన మీడియా ఎగబడిపోయి రాళ్ళు వేయటం, ఇదిగో తోకంటే అదిగో పులి అన్నట్టు అత్యుత్సాహం చూపించేసారు. చాలా పొరపాటు. వాళ్ళ మీడియాని చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుతున్నారు, వాళ్ళని బయటికి రాకుండా పాయింట్ మొత్తాన్ని మన ఇటు తోసి డైవర్ట్ చేసి ఎలా ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళు, అది తెలుసుకోవాలి. అసలు విషయం అక్కడ బెట్టింగ్. అది రేవ్ పార్టీ ఒక బర్త్డే పార్టీ అన్నట్టు కలుసుకుని బెట్టింగ్ గ్యాంగ్ అక్కడ కలిశారు. బెట్టింగ్ ఆర్సీబీ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు వరుసగా 6-7 బాగా సంపాదించుకున్నారు ఈ గ్యాంగ్. ఇవాళ సెమీఫైనల్ ఉంది, రేపు మళ్ళీ ఫైనల్ వస్తుంది, ఫైనల్ కూడా ఆర్సీబీ వస్తుంది. ఈ బెట్టింగ్ల మీద వాళ్ళు బాగా సంపాదించారు. ఎందుకంటే ఆర్సీబీ వస్తుంది, బెంగళూరు టీంకి వస్తుంది ఫైనల్కి అనేది ఎవరు ఊహించాల. వరుసగా ఓడిపోయింది, అట్టడుగున ఉంది. ఇది వీళ్ళు వస్తుంది అని ఊహించింది, వీళ్ళు వస్తుంది అని బెట్టింగ్ కట్టారు. ఒకటికి 10 రూపాయలకి 100 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు ఇచ్చే బెట్టింగ్లు అయ్యి ఆ బెట్టింగ్లో కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ బెట్టింగ్ ప్రిపరేషన్కి వచ్చారు. అందుకని అక్కడ వచ్చిన మోడల్స్ అని అంటున్నారు. వాళ్ళు మోడల్స్ వచ్చారు, క్రికెట్ బెట్టింగ్ మోడల్స్. వాళ్ళు ఆ చీర్ గర్ల్స్ ఉంటారు కదా మ్యాచ్లో, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన బ్యాచ్ ఆ మోడల్స్. వాళ్ళ మోడల్స్ పేరు బయట రాలేదే. ఒక మోడల్స్ పేరు ఎందుకు బయట రిలీజ్ చేయలే వాళ్ళు? అక్కడికి వచ్చి రాజకీయ నాయకులు ప్రముఖుల తాలూకోళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్ యాగ్లో, వాళ్ళ పేర్లు రాలేదే. ఇది తెలుగు రాష్ట్రంలో కాకాని పేరు, ఏదో తెలుగు ఆర్టిస్టు హేమ, అక్కడ హేమ మోడల్ గర్ల్, హేమ ఆర్టిస్టు. ఆ అమ్మాయి తెలుగు అయ్యి ఉండొచ్చు, ఏదో మోడల్ గర్ల్స్ బెంగళూరులో తెలుగు లేకపోతే తెలుగు తమిళ అందరూ ఉంటారు బెంగళూరులో. ఆ అమ్మాయి తెలుగు హేమ అయ్యి ఉండొచ్చు. తెలుగు ఆర్టిస్ట్ హేమ అని చెప్పేయటం మా కస్టడీలో ఉంది. మీ కస్టడీలో మీరు అంత దద్దములా, మీరంత సన్నాసులా, మీ బెంగళూరు పోలీసులు అంత సన్నాసులా, అంత దద్దములా మీ కస్టడీలో ఉంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి వీడియో తీసి ఇవ్వగలదా? మీరు కస్టడీలో ఉంటే మీరేం చేస్తారు? నార్మల్గా ఒక రైడ్కి వెళ్ళారంటే ముందు ఎవరిని బయటకు వెళ్ళకుండా ఫోన్ లాగేసుకుంటారు కదా, ఫోన్ లాగేసుకుంటారు. మీరు ఆ కస్టడీలో మీరు అలా వెళ్ళినప్పుడు ఆ కస్టడీలో తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి వీడియో చేయగలదా? ఎవరు చెవిలో పువ్వు పెడుతున్నారు మీరు? వాళ్ళు అంత దౌర్భాగ్యంగా చెవిలో పువ్వు పెడతా ఉంటే ఆ మీడియాను వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ రాష్ట్ర మనుషుల్ని, వాళ్ళ పేర్లని కాపాడుకుంటూ వాళ్ళు మన మిగతా వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం అసలు బెట్టింగ్ వాళ్ళని ఏమన్నా పట్టుకున్నారా? అక్కడ డ్రగ్స్ ఉన్నాయని వచ్చామంటున్నారు సాకు. డ్రగ్స్ సప్లై వాడిని డ్రగ్గులో కేసులో ఏంటి? డ్రగ్ సప్లై ఈజ్ ద ఫస్ట్ అక్యూజ్డ్. సప్లై చేసేవాడు ఫస్ట్ అక్యూజ్డ్, దాన్ని హోల్డ్ చేసుకుని ఉన్నవాడు రెండో అక్యూజ్డ్. వాడినవాడు ఇట్ ఈజ్ బాధితుడు, నాట్ అక్యూజ్డ్. ఇది చట్టం. ఆ చట్ట ప్రకారం మరి అసలు వాడిని మీరు రైడ్ చేయడానికి వచ్చినప్పుడు వాడిని ఎవరన్నా పట్టుకున్నారా? ఎవరన్నా డ్రగ్స్ అమ్మేవాడిని ఏమన్నా పట్టుకున్నారా? ఇదిగో మేము డ్రగ్స్ కోసం వచ్చే డ్రగ్స్ ఇక్కడికి సప్లై చేసినాడు ఈ సన్నాసి, ఈ ఎదవా, ఈ పేరు ఏమైనా చెప్పారా? లేదు. డ్రగ్స్ హోల్డ్ చేసుకుని ఇదిగో వీడి చేతిలో ఇంత మిల్లీగ్రాములు డ్రగ్ ఉందని పట్టుకున్నారా? లేదు. డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ ఎగ్జామినేషన్ చేసాం, ఇదిగో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంది అని ఉందా? లేదు. ఫంక్షన్కి వచ్చారు, వస్తే దోషులేనా? ఫంక్షన్ జరిగితే రేవ్ పార్టీ ఈజ్ ఇల్లీగల్ పార్టీ. రేవ్ పార్టీ దాంట్లో డ్రగ్స్ ఇల్లీగలు. రేవ్ పార్టీ చేసుకుంటే వచ్చారు, ఇల్లీగల్ డ్రగ్స్ పట్టుకోండి, చేసుంటే పట్టుకోండి. ఊనే వాళ్ళని కాపాడటం కోసం, మీ బెట్టింగ్ మూటాన్ని కాపాడటం కోసం. బెట్టింగ్ మూటా మీద మీరు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు లక్షలు అలా ఇసురుతారు, మీ నోళ్ళు మూసుకుపోతాయి. ఎందుకంటే కోట్ల మీద బెట్టింగ్లు చేస్తారు, లక్షలు ఇసురుతారు, మీ నోళ్ళు అలా నోట్ల కట్టలతోటి మీ నోళ్ళు మూయించుకోవటం కోసం మీరు వాళ్ళని కాపాడుతూ, ఆ మోడల్స్ని కాపాడుతూ వాళ్ళ పేర్లు ఒకటి బయట రావు. ఒక ఇదిగో బెట్టింగ్ ఈ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళ ఆచూరికి ఇలా దొరికింది, సప్లై చేసినవాడు పారిపోయాడు, కానీ సప్లై చేసిన ఫలానా అని మాకు ఆచూరికి దొరికింది, అది కదా చేయాలి, అది పట్టుకున్నారా? లేదు. సో టోటల్గా ఒక ఫాల్స్ డైవర్ట్ చేయడానికి
వాళ్ళ ఇష్యూని ఇప్పుడు సోషల్ మీడియా ఆఫ్ కర్ణాటక ఎవడో మాట్లాడలా ఆ విషయం మీద తల ఎందుకంటే బెట్టింగ్ గ్యాంగ్ అది మామూలు గ్యాంగ్ కాదు బెట్టింగ్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర వీళ్ళ సాహసాలు కుదరవు వెళ్ళింది ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకోండి ఇప్పుడు సెటిల్మెంట్లు జరుగుతాయి అందుకని ఏమీ రావట్లా ఏమి బయటికి రావట్లా మన మీడియా అత్యుత్సాహం మన వాళ్ళు మన మీద రాళ్ళు వేసుకోవడానికి ఫస్ట్ సిద్ధమయ్యేది మనమే ఒక తమిళనాడు మీడియా కానీ ఒక కర్ణాటక మీడియా కానీ ఒక మలయాళం మీడియా కానీ ఒక ఇతర రాష్ట్రాలు ఏ మీడియా కూడా వాళ్ళ స్టేట్ వాళ్ళని బజార్ను పెట్టడానికి సిద్ధపడరు మా వాళ్ళు తప్పు లేదు మా వాళ్ళు తప్పు చేసినా తప్పు లేదని డబాయించి మాట్లాడితే వాళ్ళు ఉంటుంది మీడియా మన మీడియా ఓడి అమ్మ అసలు ఇదిగో తోక అంటే అదిగో పులి అని మన వాళ్ళ మీద రెచ్చిపోయి పెద్ద సెన్సేషనల్ చేసేయటం దానికి వీళ్ళు పెద్ద కనుక్కున్నట్టు మన మీడియా చాలా దౌర్భాగ్యపు అత్యుత్సాహం చూపించింది మన మీడియా తప్పు ఇప్పుడు శ్రీకాంత్ వీడియో ఇచ్చాడు డాన్స్ మాస్టర్ వీడియో ఇచ్చాడు హేమ వీడియో ఇచ్చింది యాంకర్ శ్యామల కూడా ఉందని చెప్పేసి అన్నారు కదా సార్ శ్యామల లేదులే అంటారు వాళ్ళు అంటానికి ఏముంది ఇప్పుడు వచ్చారు వీళ్ళు వీడియోలు ఇచ్చారు వీళ్ళ నమ్మరా మీరు మన మీడియా వీళ్ళు ఈ వీడియోలు ఇచ్చిన మేము లేము అని చెప్పే మాట వీళ్ళ నమ్మరా ఇతర రాష్ట్రం నుంచి వాళ్ళు లీక్ చేసే మ్యాటర్ నమ్ముతారా మనాళ్ళు నమ్మరా మీరు మనాళ్ళు వాళ్ళు అనగానే మనాళ్ళు దోషులే మీ దృష్టిలో ఏమీ లేకుండా మనాళ్ళు ఎందుకు వాళ్ళు ఓపెన్ శ్రీకాంత్ చెప్పాడు శ్రీకాంత్ గురించి తెలుసా ఎవరికైనా వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు శ్రీకాంత్ ఆర్టిస్ట్గా అడుగు వేస్తున్న ముందు రోజుల నుంచి నాకు తెలుసు ఆ పిల్లాడు మొదటి నుంచి కష్టపడ్డాడు సిన్సియర్గా ప్రొఫెషనల్గా తన కెరియర్ కోసం కష్టపడ్డాడు కెరియర్ సాధించుకున్నాడు హీరో అయ్యాడు తర్వాత వెళ్ళయ్యాడు బ్రహ్మాండంగా డిసిప్లైన్గా తన హెల్త్ తన ఇది కాపాడుకుంటూ తన స్టేజ్ని పెంచుకుంటూ కష్టపడి వచ్చినవాడు అతను ఏనాడు ఇలాంటి చరిత్రలో ఏనాడు లేదే అసలు తాగుడు కూడా లేదు తాగుతాడో లేదో తాగిన ప్రపంచానికి తెలియదు అయితే ఇప్పుడు తన రూమ్లో తన ఇంట్లో ఎవరితో తన ముఖ్యమైన వాళ్ళతో సరదాగా తప్పితే ఇప్పుడు ఇలాంటి వాటికి లేదు కదా అయ్యో శ్రీకాంత్ లేడు కదా శ్రీకాంత్ గురించి మనం ఆలోచించాలి ముందు ఆయనతో మాట్లాడి కనుక్కుని రాయాలి అని ఉండదు లేదు పరపడమని శ్రీకాంత్ ఉన్నాడు అని ఫోటో వేసి వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటో వేసేయటం హేమ ఉంది హేమ ఇచ్చింది హేమ ఏంటి ఏం అవసరం 50 లక్షల ఎంట్రీ ఫీజు అక్కడ 50 లక్షల ఎంట్రీ ఫీజు ఇచ్చి హేమ వెళ్ళాల్సిన కర్మ ఏంటి హేమకి ఇది సెలబ్రిటీలు వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఏదైనా ఫంక్షన్కి రావాలంటే ఏదైనా షాప్ ఓపెనింగ్ అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి పార్టీకి వెళ్ళాల్సిన కర్మ సెలబ్రిటీలకు ఎందుకు ఉంటుంది ఏమాత్రం ఆలోచించకుండా హేమ పెట్టింది ఆ వెనకాల చెట్టు ఇక్కడ చెట్టు వాళ్ళు పెట్టిన ఫోటో చెట్టు ఒకటే ఫామ్ హౌస్లో అలాంటి చెట్లే ఉంటాయి ఫామ్ హౌస్లో తాటి చెట్లు కొబ్బరి చెట్లు పెట్టరు పువ్వులు చెట్లు పెట్టరు ఎందుకంటే ఫామ్ హౌస్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ రాళ్ళతో ఉంటాయి ఆకులు రాలే చెట్లు కానీ పువ్వులు రాలే చెట్లు కానీ ఫామ్ హౌస్లో పెట్టరు ఎందుకంటే క్లీనింగ్కి పెద్ద ఇష్యూ అవుద్ది ప్రతిరోజు సమస్య అవుద్ది 10 మంది వర్కర్స్ని పెట్టుకోవాలి అందుకని ఎవరు కూడా చెట్లు అలా చక్కగా విస్తారంగా ఉండే పచ్చటి చెట్లు అంతే తప్పితే పురుగులు పట్టని చెట్లు వేప చెట్లు కూడా పెట్టరు ఎందుకు పురుగులు పడతాయి పురుగులు పట్టే చెట్లు కానీ ఈ పువ్వులు రాలే చెట్లు కానీ ఆకులు రాలే చెట్లు కానీ ఫామ్ హౌస్లో పెట్టరు కనీసం ఇది కూడా లేకుండా ఆ చెట్టు ఈ చెట్టు ఉంటే ఎక్కడైనా ఒకటి ఎక్కడ కూడా తీసినా ఫామ్ హౌస్లో అలాంటి చెట్లే ఉంటాయి కనుక అత్యుత్సాహం తప్పితే వాడు రిలీజ్ చేసిన దాన్ని మనం నమ్మేసేసి మనాళ్ళను మనం నమ్మకుండా చేయడం చాలా తప్పు అది కరెక్ట్ కాదు వీళ్ళకి ఎవరికి వీళ్ళు చెప్తున్న ముగ్గురికి ఎవరికీ అవసరాలు లేవు డ్యాన్స్ మాస్టర్ జానీకి ఎక్కడో డ్రగ్స్ కోసమని ఎక్కడికో మరో స్టేట్కి వెళ్ళాల్సిన కర్మ లేదు వాళ్ళు ఆలోచించాల్సింది వాళ్ళ బుద్ధి ఉంటే వాళ్ళకి చేయాల్సి మీ రాష్ట్రం ఎందుకని ఈ డ్రగ్స్కి అడ్డాగా మారుతుంది ఒకప్పుడు పంజాబ్ ఉండేది పంజాబ్ గోవా అయింది ఇప్పుడు మీరు అడ్డా అవుతున్నారు బెంగళూరు ఎందుకు అవుతుంది మీ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది అది మీరు చూసుకుని దాన్ని జాగ్రత్త చేసుకుని దాన్ని కాపాడుకోండి అంతేగాని ఇతరుల మీద ఇతర రాష్ట్ర ప్రముఖుల మీద నిందలేసి వాళ్ళ మీద తోసేసి ఎస్కేప్ అవ్వడం బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు ఆ పోలీస్ ఆఫీసర్ కానీ అధికారులు కానీ వాటి మీద కేంద్రీకరించి ఇప్పటికైనా ఆ బెట్టింగ్ గ్యాంగ్ను పట్టుకొని బయటికి తీయండి ఆ బెట్టింగ్ గ్యాంగ్ ఏంటి ఎవరు దొరికిన మందిలో 60 మంది 50 మంది దొరికారు ఎవరో 4 ఊరు పేర్లు అన్నాడు అక్కడ పేరు ప్రముఖులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ గ్రూప్ ఉన్నారు వాళ్ళని పట్టుకుని చెప్పండి బయటికి వాళ్ళ పేర్లు బయటికి రిలీజ్ చేయండి తెలుగు నటి హేమాని లీక్ చేసిన వాళ్ళు మీరు వాళ్ళ పేర్లు ఎందుకు లీక్ చేయలేరు ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు నేను వాళ్ళని తప్పు పట్ల వాళ్ళకు ఉన్న అభిమానం వాళ్ళ మీద వాళ్ళకు ఉండే అభిమానం మనకు లేదు మనకు ఆ దౌర్భాగ్యం అదే నేను అందుకని ఎప్పుడో చిన్నప్పుడే రాశా తెలుగువాణ్ణిరా నే వెలుగువాణ్ణిరా ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులువాణ్ణిరా ఆకాశం నా హద్దురా కానీ
వెయ్యేళ్ల దాస్యం వల్ల భ్రష్టుడినిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తిరెక్కు ఎక్కువ ధ్యేయం నా వ్యూహంరా. అది ఎప్పుడు మన బుద్ధి అది. మన తెలుగువాడు మరో తెలుగువాడిని అవమానించడానికి సిద్ధపడినట్టు మరేవాడు సిద్ధపడ్డు. మిగతా రాష్ట్రాలు వాళ్ళు కాపాడుకుంటారు, తప్పని పరిస్థితులు ఇక వదిలేస్తారు, వీలైనంత వరకు కాపాడుకుంటారు. ఇప్పుడు అదే కర్ణాటక చేస్తుంది. ఒక్కటి రావట్లేదు బయటికి. ఎందుకు రావట్లే? వాళ్ళు ఉన్నారు దాంట్లో. మోడల్స్ పేర్లు బయటకు వస్తే మొత్తం బెట్టింగ్ గ్యాంగ్ బయటకు వస్తుంది. ఈ మోడల్ రేసు చీర్స్ గర్ల్, రేపు ఇవాళ మ్యాచ్ ఉంది, ఈ మ్యాచ్ మొత్తం కంపు అయిపోయేది. అది కనుక బయటకు వస్తాయి. చీర్స్ గర్ల్, ఆర్సీబీ చీర్స్ గర్ల్ అని వచ్చింది అనుకో, పరువు మొత్తం పోద్ది. అందుకని దాచిపెట్టేశారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా మన మీద దుమ్ము బురద చల్లటం, ఆల్ దిస్ నాన్ సెన్స్. అది ఒక వాళ్ళ క్రియేటెడ్ డ్రామా. వాళ్ళు పట్టుకోలేక ఓన్లీ సెటిల్మెంట్ కోసం ఆ బెట్టింగ్ గ్యాంగ్ని, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకుంటాం తెలుసు అక్కడ మీట్ అవుతున్నారని, దానికోసం వచ్చి వాళ్ళని పట్టుకుంటాం కాకుండా సెటిల్మెంట్కి డైవర్ట్ చేయడానికి ఇలా మ్యాటర్ డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళ సెటిల్మెంట్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి. అది అలాగే ఈసారి ఏపీలో గతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఏ పార్టీకి నష్టం అంటారు, ఏ పార్టీకి లాభం అంటారు? ఈ ఎక్కువ ఓటింగ్ వచ్చింది, ఎక్కువ పర్సెంటేజ్. మీరు ఆ ఓటింగ్ సరళి మొత్తం గమనిస్తే పొద్దున్న 7 గంటలకు మొదలైంది. ఇది విలేజెస్లో, పొద్దున్న 7 గంటలకు విలేజెస్లో ఎవరు వచ్చారు? ఫస్ట్ వచ్చిన 100 మందిలో 10 మంది ఎవరు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు, ముదుసళ్ళు, కాలు కుంటితో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, వీళ్ళు ఎగబడుతూ వచ్చారు, భయాందోళనతో వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంతమంది ఎక్కువగా? ఈసారి మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి మనమే గెలుస్తాములే అని ఎంత అజాగ్రత్తగా ఉండి పొర్రపాటున ఈ కూటమి వచ్చిందంటే ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు, ఈ సంక్షేమ పథకాలు తీసేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. నిన్నటి వరకు వాలంటరీ వ్యవస్థను తిట్టారు. అమ్మాయిల అడ్రస్సులు, అమ్మాయిలు మాయమవటానికి కారకులు అన్నారు, గోని సంచులు మోసేవాళ్ళు అన్నారు, రకరకాలుగా తిట్టారు వాలంటీర్ని. మేము వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం, మా కార్యకర్తలతో చేయిస్తామని లోకేష్ బహిరంగంగా చెప్పాడు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఈ శ్రీలంక అయిపోతుందని తోలనాడారు. ఇప్పుడు మాట మార్చి మేము ఇస్తాము అదే సంక్షేమ పథకాలు, మేము వాలంటీర్స్ అంటున్నారు. కానీ ఇది ఉన్ని ప్రజల అభిప్రాయం తెలిసినాక మాట మారుస్తారు. కానీ వీళ్ళు చెయ్యరు, వీళ్ళు వస్తే తీసేస్తారు అని భయాందోళనలతో ఎన్నాళ్ళు మనం సుఖంగా ఈ 50 నెలలు సుఖంగా మన ఇంటికి వస్తున్నాయి. మన ముసలోళ్ళు మొదలోళ్ళు ఎవడు మనవడు 10 రూపాయలు ఇస్తాడా, వాళ్ళు కొడుకు మన ఇస్తాడా 20 రూపాయలు, కోడలు ఇస్తుందా లేకపోతే కూతురు ఇస్తుందా అని, అల్లుడు ఇస్తాడా అని ఎదురు చూడకుండా ఆ ముసలోడికి ముతకోడికి అనారోగ్యంతో ఉన్న కిడ్నీ బాధితుడు, క్యాన్సర్ పేషెంట్కి మందులకి వాటికి పొద్దున్నే జనవరి నెల మొదటి 1-2 తారీఖులు వచ్చేటప్పటికి ఇళ్ళకు వస్తున్నాయి. అవ్వ తాత అని పలకరిస్తున్నారు. శుభ్రంగా వాళ్ళు ఒకళ్ళ మీద దేహి అనకుండా ఆ వయసులో అవసరాలుగా దేహి అనే పరిస్థితి ఉందనుకోమ్మా, చాలా బాధపడతారు. మనవడి దగ్గర కోడల దగ్గర డబ్బులు అడిగి లేదనిపించుకొని అనిపించుకుని ఇసుగు చూపిస్తే శోభపడతారు. అలాంటి శోభకు లేకుండా 50 ఏళ్ళు 50 నెలలుగా వాళ్ళు ఆనందంగా పొద్దున్నే వచ్చి వాళ్ళు మనవడికి చాక్లెట్ కొనుక్కోరు, నాన్న అమ్మ కోడల పిల్ల నీకేమైనా కావాలా, మనవరాలు నీకేమైనా, వాళ్ళు ₹1 వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఎక్కడ పోతుందో మన కుటుంబాలకి సంతోషాలు కలిగించిన ఈ ప్రభుత్వం మనం కాపాడుకోకపోతే మనకి ఆ యొక్క మూడ్లో మొత్తం ఒక్కడు బీరిపోకుండా మొత్తం కుటుంబాలు వచ్చినాయి. ఇప్పుడు 60 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారంటే, 64 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారంటే 64 లక్షల కుటుంబాలు. నీ ఇంట్లో మీ తాతకి ఒక పెన్షన్ వస్తుంది అంటే తాత సుఖంగా తన దగ్గుతానికి కూడా మాత్రం లేకుండా అవస్థపడకుండా ఎక్కడో ఆఫీసుకి వెళ్ళి పొద్దున్న వెళ్ళి చంద్రబాబు పీరియడ్లు ఏంటి, ఆఫీస్కి వెళ్ళడం నుంచుంటాం, పొద్దున్న సాయంకాలం దాకా ఎండనక వాన నుంచుంటాం, సాయంకాలానికి 4 గంటలకు ఆఫీసు వస్తాడు, ఓకే రేపు రండి అంటాడు వాడు. అట్టా కదా అవస్థపడ్డారు ఈ ముసలాళ్ళు, ముత్తకాళ్ళు, వ్యాధిగ్రస్తులు, పాపం కుంటోళ్ళు అవిటోళ్ళు అందరూ. వాళ్ళు ఇవాళ ఆ పరిస్థితులు ఎక్కడ ఇంటికి వస్తారు. ఈ శుభపరిణామం మనకు దూరం అయిపోతుంది. మాకు అన్నం మా కష్టాలు కన్నీళ్ళు తీర్చి మాకు కళలో ఆనందాన్ని చూపించిన ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోకపోతే మళ్ళీ ఆ పాత దౌర్భాగ్యం మనకు వస్తుంది అని మనం జాగ్రత్త పడాలని ఎగబడి వచ్చారు.
ముసలాళ్ళు, ముత్తకోళ్ళు, ఆడాళ్ళు అందరూ. ఇందులో వీళ్ళలో 80% వైసీపీకి. ఎందుకంటే చంద్రబాబుని నమ్మే స్థితిలో ఎవరు లేరు, చంద్రబాబు రావాలనే స్థితిలో ఎవరు లేరు, చంద్రబాబు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే జగన్ వద్దనే వాళ్ళలో ఉన్నారు పర్సంటేజ్. జగన్ కాదు అనుకునే వాళ్ళు కుల ప్రాతిపదిక అవ్వచ్చు, ప్రాంత ప్రాతిపదిక అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వేరే కారణాలు అవ్వచ్చు, రాజకీయ పార్టీ కారణాలు అవ్వచ్చు. చంద్రబాబు జగన్ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్, 1%. కానీ చంద్రబాబు కావాలి అనుకునేవాళ్ళు 1% కూడా లేరు. 1% కూడా చంద్రబాబు కావాలనుకునేవాళ్ళు లేరు. అతను ఫోర్స్ చేసుకుంటున్నాడు, అతను దాన్ని బిల్డప్ చేసుకుంటున్నాడు. వాళ్ళని వీళ్ళని, వాళ్ళ బలాన్ని వీళ్ళ బలాన్ని తన బలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్పితే చంద్రబాబు గెలిపించాలని ఎవ్వడికి లేదు, తెలుగుదేశం వాళ్ళకే లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే ఆయన అబద్ధం ఆడతాడు, ఆ అబద్ధాన్ని వీళ్ళు మోయాల్సి వస్తుంది కార్యకర్తలు. జనాల్లో ఏమిటా పిచ్చిదో మీ నాయకుడు మాట్లాడు, మీకు బుద్ధి ఉందా ఏమిటా, మొన్న మీరే కదయ్యా మీ అసెంబ్లీలో మాట్లాడు కదయ్యా టైటిల్, ఆస్తి టైటిల్ విషయంలో, ప్రాపర్టీ టైటిల్ విషయంలో మీరే మాట్లాడారు, గొప్పది అది చాలా పారదర్శకంగా చేయాలి, రాజస్థాన్లో చేశారు, రష్యాలో చేశారు, అక్కడ చేశారని మేము వయ్యావులు కేసు అసెంబ్లీలో మాట్లాడు కదయ్యా. ఇవాళ మీ నాయకుడు ఏంటయ్యా దాన్నే తప్పు పెట్టి మాట్లాడతాడు, మీరే పొగిడి అని అడిగితే కార్యకర్తలు సమాధానం చెప్తారు. ఈయన వాగేసి వెళ్ళిపోతాడు అబద్ధం. కార్యకర్తలు నిలదీస్తారు ఎక్కడికక్కడ, ఏం పిచ్చి మాటలు అంటే వాడు సమాధానం చెప్పలేక సస్తున్నాడు. అందుకని ఈ అబద్ధాలు ఏం మాటలు అని చెప్పి తల కొట్టుకుంటున్నారు కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఒక మెటామార్ఫోసిస్ ఒకటి ఆలోచించాల్సిందండి. ఇప్పుడు కూడా ఎలక్షన్స్లో, లోకల్ ఎలక్షన్స్లో నీ పార్టీ వాళ్ళు నీకు ఉంటారు, నా పార్టీ వాళ్ళు నాకు ఉంటారు. ఒక 40% మధ్యలో ఉంటారు, ఒక 20%. ఆ 40లో 20% కొత్తగా ఓటర్లు, కొత్తగా ఓటు సమోదైన వాళ్ళు. వాడు కొత్తగా ఓటైన 20% వాడు తన ఓటు ఫస్ట్ టైం వేస్తున్నాను, ఖచ్చితంగా పేదల పార్టీకి, మంచి పార్టీకి వేయాలని కోరుకుంటాడు. వాడు డబ్బున్నవాడు దోచుకునేవాడికి ఆసరా కల్పించే చంద్రబాబుకి వేయాలని అనుకోడు. చంద్రబాబు జీవితం అంతా డబ్బున్నవాడిని పక్కన పెట్టుకుంటూ, డబ్బున్నవాడిని నెత్తిరెక్కించుకుంటూ తప్పితే పేదవాడికి ఏనాడు ఆయన చేయలేదు. వాడు ఖచ్చితంగా గెలిచే పార్టీ పేదల పార్టీ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ, పేదల ముఖాల్లో ఆనందాన్ని నింపిన పార్టీ. దీనికి వేయాలనుకుంటాడు. ఫస్ట్ టైం ఓటు, నా ఓటు ధర్మంగా వేయాలి, న్యాయంగా. వాడు కొత్తగా ఓటు తీసుకున్నాడు, డబ్బులకు ఆశపడ్డు. వాడు దీంతో కుర్రాళ్ళు మంచి, వాడు మోడర్న్ ఉన్న కుర్రాళ్ళు ధర్మంగా మంచి దానికి ఇవ్వాలి, మన ఓటు మంచికి పడినట్టు ఉండాలని కోరుకుంటారు. తర్వాత గత ఫ్యూచర్లో 5-6 ఏళ్ళు అయినా తర్వాత ఫస్ట్ ఆ ఊపులో ఉంటారు. సో ఆ 20%లో 80% ఓట్లు వైఎస్ఆర్సీపీకి, ఇంకో 20% ఉంటారు తటస్థులు. వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఎవరికి ఓటేస్తారో తెలియదు, చూస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు, నన్ను చూస్తూ ఉంటారు, నువ్వు మాట్లాడేది వింటారు, నేను మాట్లాడేది వింటూ ఉంటారు, సర్వేలు చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎవరు గెలిచే పార్టీనో వాళ్ళకి వేద్దాం, మనం గెలిచే పార్టీకి ఓటేసిన వాళ్ళుగా ఉందాం అని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆ ఊపులో గెలిచే పార్టీగా వైఎస్ఆర్సీపీ అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ గ్యారెంటీగా చెప్తున్నాయి. ఇది లోకల్గా వీళ్ళు పెయిడ్ ఛానల్స్ ఒకటి అలా వేరే చెప్పచ్చు, కానీ అన్నీ వైసీపీకే ఎడ్జ్ చూపిస్తున్నారు. సో గెలిచే పార్టీకి వేద్దామని వాళ్ళు వేసుకుంటారు. సో ఈ పద్ధతిలో, ఈ మెటామార్ఫిస్లో ఖచ్చితంగా వైసీపీ 115 నుంచి 125 సీట్లకి గెలవటం ఖాయం. చంద్రబాబు ఇంటికి వెళ్ళటం ఖాయం. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాం ఖాయం. ఈ మనది రాష్ట్రంలో ఉన్నంత అపోజిషన్, దౌర్భాగ్యపు నీతి రీతి లేని అపోజిషన్ మరే రాష్ట్రంలో లేదు. అలాంటి నీతి లేని అపోజిషన్కి ఈ ఎన్నికలతో స్వస్తి పలకపోతున్నారు ప్రజలు. ఈ చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు, దుర్మార్గపు, అరాచకపు, అబద్ధాల ఆరబోత రాజకీయం కానీ, వెన్నుపోటు రాజకీయం కానీ, యూటర్న్ రాజకీయాలు కానీ, భ్రష్ట రాజకీయాలు కానీ అవకాశం లేకుండా చంద్రబాబుని ఇంట్లో కూర్చోబెడతారు. ఈ ఆలోచన తప్పితే, ఆవేశం తప్పితే ఆలోచన లేకుండా నిన్న ఏం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడాం తేడా తెలియకుండా, నిన్న ఒకళ్ళని పొగుడుతాం, నిన్న చంద్రబాబుని సిగ్గుందా శరముందా తిడతాము, ఇవాళ ఆయన 60 ఏళ్ళ అనుభవజ్ఞుడు, ఆయనే కరెక్ట్ అని అంటావు, ఒకరోజు మోడీని తిడతావు, మళ్ళీ మోడీ పక్కనే చేరుతావు. ఈ అస్తవ్యస్తంగా ఆవేశం తప్పితే ఆలోచన లేని రాజకీయం చేస్తున్న పవన్ని
గుడ్ బై చెప్పి నువ్వు సినిమాలు చేసుకో, సినిమాలో నీకు అందరం నీ నిజమే. సినిమాలకి నేను కూడా పవన్ రాజకీయాలుగా పనికిరాడు, రాజకీయాలుగా అతనికి నిలకడలేదు, అతనికి ఒక విజ్ఞానం లేదు, అర్ధజ్ఞానము అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు, ఆవేశం తప్పితే ఆలోచన లేదు అని నేను కూడా సినిమా హీరోగా అతను ఖచ్చితంగా డెఫినెట్గా గ్రేట్ సినిమా హీరోగా దర్శకులకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబిటర్లకి అందరికీ ఆదాయ వనరు. అతనితోటి సినిమా తీస్తే 4 డబ్బులు కళ్ళదోడవచ్చు, అది గ్యారంటీ. కనుక సినిమా ఫీల్డ్లో హ్యాపీగా వెళ్ళి సినిమాలు చేసుకుంటూ ఆ ప్రొడ్యూసర్, తను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని వాళ్ళందరినీ వాళ్ళకి మంచి చేస్తూ తన హీరోగా డెఫినెట్గా దానికి డోకా లేదు. వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, దాంట్లో ఎవడు కాదలేడు. ఆ సీటు తనకి శుభ్రంగా ఉంది. ఆ సీట్లు ఉండకుండా తన టీ కప్పు, తనకు చేతగానే విషయం, తన కప్పు కానీ ఈజ్ నాట్ ఈజ్ కప్ ఆఫ్ టీ, తన కప్పు కాదు అది. తన కప్పు కానీ ఆ గ్లాసుని నువ్వు మోస్తాననుకుంటే నీకు ఆ విజ్ఞతగా 10 ఏళ్ళు అయింది పార్టీ, 10 ఏళ్ళు అయిన పార్టీ పెట్టి నేను ఇంకా నాకు బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకోలేకపోయాం, మనకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర లేవు అంటే ఇంకేమనాలయ్యా. నీతో పాటు పెట్టాడు కేజ్రీవాల్ 10 ఏళ్ళు పెట్టి పార్టీని ఎలా నిర్మించుకున్నాడు. ఒక స్టేట్ అయింది, ఇప్పుడు 2వ స్టేట్ అవుతుంది, దేశాన్ని మొత్తానికి ఇతర పక్కన ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు. నువ్వు 10 ఏళ్ళు అయి పార్టీ పెట్టి ఇంకా నా వల్ల కాలేదంటే ఇంకేం రాజకీయం నువ్వు చేసేది, ఇంకేం రాజకీయం చేస్తున్నావు నువ్వు? నీకు పార్టీని నిర్మించుకోవడం తెలియట్లేదు, మాట్లాడటం తెలియట్లేదు. ఏం మాట్లాడతావు, నిన్నేం మాట్లాడామని గుర్తున్నది నీకు. ఆవేశం వస్తే అన్నీ మర్చిపోతే ఆ క్షణానికి ఏదో క్షణికోద్రేకంలో ఏదో వాగేయటం తప్పితే, అరే నిన్న ఈ మాట మాట్లాడడం దానికి కాంట్రడిక్షన్ కదా, ఆ మాటకు వ్యతిరేకంగా మళ్ళీ ఇవాళ ఈ మాట మాట్లాడటం ఏంటి మనం? ఇది కదా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విచక్షణ. ప్రజలు మన మాటలను వింటున్నారు, ప్రజలు మన మాటలు వింటున్నారంటే వాళ్ళలో మనలో ఒక నిబద్ధత కనపడాలి, మనలో ఒక నియంత్రణ కనపడాలి, మనలో ఒక విధానం కనపడాలి, ఒక నిలకడ కనపడాలి. ఈ పోయినాయి అంటే మనని నవ్వుకుంటారు కదా. ఈ మాత్రం ఇచ్చేలాగా రోజుకు ఒక మాట, నిన్న ఒక మాట, మొన్న ఒక మాట, మీరు చూడండి ఆయన రికార్డ్స్ అనేది వస్తే పార్టీ పెట్టిన కాడి నుంచి ఏనాడు ఒక మాట మీద నిలబడలేడు, ఏనాడు ఒక పార్టీకి కట్టుబడలేడు. మాయావతిని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు మాయావతి కాళ్ళకు మొక్కాడు. అసలు నీ పాలసీ ఏంటి? నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చావు? రాజకీయాల్లో ఏం చేయాలని వచ్చావు? వాడిని ఉన్న ముఖ్యమంత్రి చేస్తాను, మాయావతిని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు. నేను ముఖ్యమంత్రి అవుతాను, నన్ను ఆదరించండి, నేను వస్తే ఈ చేస్తాను అని ప్రజల్లో విశ్వాసం కల్పించాలి కదా. అది కదా నువ్వు పార్టీ 10 ఏళ్ళు పెట్టి ఊరినే చంద్రబాబుతో ఒకరోజు తిడతావు, ఒకరోజు చంద్రబాబుని కౌగులించుకుంటావు, ఒకరోజు బీజేపీ తిడతావు, ఇంకోరోజు బీజేపీని కౌగులించుకుంటావు. ఏవి రాజకీయం ఇది? సో ప్రజల్లో చులకనైపోయి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు మన రాష్ట్రంలో తప్పితే ఇంకెక్కడా లేదు. అపోజిషన్లో ఇంత నీతి లేని ఒక నిబద్ధత, ఒక నియంత్రణ ఏమీ లేని రాజకీయాలు, అడ్డదిడ్డంగా మాట్లాడే రాజకీయ నాయకులు మన ఈ రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళకి తిలోదకాలు ఇస్తున్నారు ప్రజలు, మంచి తీర్పు ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఒక ప్రశాంతమైన రాజకీయం చూస్తాం. ఈ చంద్రబాబు ఉన్నంతకాలం అంతే. చంద్రబాబు ప్రశాంతత ఉన్నవాడు ఏదో కాలంలో కృషించి భ్రమలు కల్పించి లేనిపోయిన డెమగాగ్ బిహేవియర్ అదిగో ఇదిగో అని పుట్టించి భ్రమలు పుట్టించి ఒక ప్రజలో ఒక కల్లోలాన్ని సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని ఆలోచించే రాజకీయ నాయకుడే కానీ నిజంగా పేదలకు సేవ చేసి చేద్దామనే నాయకుడే కాదు. అసలు ఎప్పుడు ఈజ్ నాట్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. పార్టీ అతను నిర్మించలా. రక్తం దారపోసి మా నందమూరి రామారావు గారు నిర్మిస్తే దాన్ని లాక్కున్నాడు. జెండా తను డిజైన్ చేసింది కాదు. రామారావు గారు ఎజెండా కానీ ఆయన కాదు. మహనీయుడు రామారావు ఎండనక వాననక రోడ్డు అనక గెస్ట్ రూమ్ అనక పడి రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన పార్టీ, నిర్మించిన అన్నింటినీ తనకు సంబంధం లేదు. తను క్రియేటర్ కాదు. దోచుకుని నేను కాపాడుతున్నాను అంటాడు. ఈజీ. అలాగే హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేశాడు. జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేసినప్పుడు ఈయన పీకి తర్వాత ఆ టైంలో చంద్రబాబు కాదు కదా ఎవడు ముఖ్యమంత్రి, ఎందుకంటే భూమ్ ఆ టైంలో సాఫ్ట్వేర్ భూమ్ దేశం మొత్తం. సిలికాన్ వ్యాలీలో ఈ సాఫ్ట్వేర్ దీనికి ఏ ప్లేస్ కరెక్టు అని ఐడెంటిఫై చేసిన ప్లేసుల్లో హైదరాబాద్ డక్కన్ భూమి. ఈ డక్కన్ భూమి సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ పెట్టడానికి కానీ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. డక్కన్ ప్లేసు అంటే సీ ఉండదు. సీ ఉంటే సాల్ట్ వస్తే ఎక్విప్మెంట్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ప్రిఫరెన్స్ తర్వాత సీ ఉన్న మెడ్రాస్ కూడా వచ్చింది. తర్వాత లేట్గా వచ్చింది. బెంగళూరు, హైదరాబాదు ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఇక్కడ డక్కన్ భూమి ఇది.
సముద్ర భూమి కాదు. సముద్రం అంటే గాలిలో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఉంటే ఆ ఎక్విప్మెంట్లు డిస్టర్బ్ అవుతాయి. అందుకని ఆనాడు అది ఐడెంటిఫై చేసి హైదరాబాద్ అన్నారు. భూమి హైదరాబాద్. అప్పుడు నువ్వేంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాడుకునేవాడు. అది ఏదో ఈయనే కనిపెట్టినట్టు, అసలు బిల్ గేట్స్కి ఈయనే కంప్యూటర్ ఐడియా ఇచ్చినట్టు, నేనే ఫోన్లు కనిపెట్టాను, నేను ఆనాడు ఎవరితో నడిచాడట, గాంధీ గారితో నడిచాను అని చెప్తాడు మొన్న ఏదో మీటింగ్లో. గాంధీ గారితో నడిచాను, బ్రిటిషర్తో పోట్లాడాము. ఈ పిచ్చి కూతలు పిచ్చి మాటలు ప్రజలకు ఆయనకి మెంటల్ అయిపోయింది. మెంటల్గా ఆ డ్రామా ఈనాడు డ్రామా కొనసాగింది. పేపర్లు అడ్డు పెట్టుకుని సాగింది. ఇవాళ 4 పేపర్లు, 2 పేపర్లు, 4 మీడియాలు, 2 సంస్థలు, 4 పార్టీలు అందరూ కలిసిన చంద్రబాబు తల పైన కనపడతా ఉంది. ఈ తలను నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఈ దొంగ మొహాన్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఈ అబద్ధాల ఆరబోత మొహాన్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కనుక తిలోదకాలు ఇవ్వటం గ్యారంటీ. రేపు రాబోయే ఎన్నికలు 9వ తారీఖు వైఎస్ఆర్సీపీ ప్రమాణ స్వీకారం గ్యారంటీ. చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాజకీయాలకి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి దూరం అవటం, ఆల్రెడీ తెలంగాణలో దూరం అయ్యాడు, ఇక్కడ కూడా దూరం అవటం గ్యారంటీ. అది మహనీయుడు, పైనున్న మహనీయుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆయన కంట తడిపే రోదనతోటి, వేదనతోటి, గుండె గాయంతో ఆయన కంట తడిపెట్టాడు. ఇవాళ ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఈ ఎదవకి జరగాల్సింది జరుగుతుంది అని ఆ పైన మహనీయుడు సంతోషిస్తాడు. సార్, ప్రశాంత్ కిషోర్ సర్వే అయితే అసలు వైసీపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు కదా. వాడి మొహం దాన్ని ఏం చెప్తారు? వాడి రాజస్థాన్లో కూడా ఇదే చెప్పాడు, బీజేపీ వచ్చే అవకాశం లేదని. రాలా? వాడు గుజరాత్లో అదే చెప్పాడు. ఇవన్నీ వాడు గెలిచే చోట వాడు ఎప్పుడూ ఓడిపోయి చెప్పుకోడు. వాడు రాజస్థాన్ బల్లగుద్ది చెప్పాడు, ఛత్తీస్గఢ్ బల్లగుద్ది చెప్పాడు. ఎక్కడ వచ్చినాయి 2 బీజేపీ వచ్చినాయి, కాంగ్రెస్ రాలేదు కదా. వాడు గెలిచినవన్నీ నాది అంటాడు. తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడని ఆ టైంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డిఎంకేనే గెలుస్తుందని చెప్పాను. ఎందుకు చెప్పాము? అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ 60 ఏళ్ళుగా ఉన్నాడు. జైలలిత చచ్చిపోయింది. జైలలిత చనిపోయినాక ఏడీఎంకే చీలికలు అయిపోయింది. సో ఉన్న ఒకే ఒక కాంగ్రెస్కి అక్కడ స్థానం లేదు, బీజేపీకి అప్పటికేమీ లేదు అక్కడ. సో ఈ ఆల్టర్నేటివ్ వేరే లేరు. ఒక డిఎంకే తప్పితే, 60 ఏళ్ళుగా ఉన్న డిఎంకే పార్టీ తప్పితే అక్కడ వేరే లేదు. అందుట్లో స్టాలిన్ అనేవాడు ఆ రోజు రాజకీయాలకు వచ్చినవాడు కాదు. అప్పుడు 40 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు. ఎప్పుడో మెడ్రాస్ మేయర్గా ఏనాడో చేశాడు. అప్పటి నుంచి ఎమ్మెల్యేలు గెలుస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, రాజకీయం చేస్తూనే ఉన్నాడు. సో అతనికి కొత్తగా వచ్చినవాడు కాదు, అనామతిగా ఉన్నాడు. కరుణానిధి గారి కొడుకు. ఆల్టర్నేటివ్ లేదు కానీ గెలిపిస్తారు, అతనే గెలుస్తాడని. ఎందుకంటే తమిళనాడు లక్ష్యం ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడూ నేషనల్ పార్టీకి వెనకాల ఉండాలి చెప్తే నేషనల్ పార్టీని ముందుకు పెట్టరు. ద్రవిడ కల్చర్ అక్కడ, ద్రవిడ అనే ఇది బాగా పాతుకుపోయిన పాట. వాళ్ళు ఎవరైనా, ఏ నేషనల్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా వాళ్ళ వెనకాల ఉండాలి తప్పితే వాళ్ళ ముందు ఉండటానికి ఆ ప్రజలు అంగీకరించరు. వాళ్ళ గట్టి అలా పునాది పడిపోయింది. ఆనాడు అన్నాదురయ్య గారు మహామహులు డిఎంకే ద్రావిడ ముండేట్ర కళగం, ఆ ద్రవిడ యొక్క బీజం అలా నాటారు. కనుక వాళ్ళు వేరే ఆల్టర్నేట్ లేదు. జాతీయ పార్టీలు వాళ్ళు పెట్టుకుందాను వీళ్ళతో కలిస్తే తప్పితే. అందుకనే కాంగ్రెస్ డిఎంకే తోటి కలిసింది. బీజేపీకి ఒంటరికి అది ఏమైంది, 1 సీటు రాలా. సో ఇది 1-2 వచ్చిందనుకో. దీని అర్థం ఏంటి? ప్రజలు అంగీకరించట్లా, ప్రజలు గెలిపిస్తారు అతన్ని అని తెలుసు. అదే నేను చెప్పాను. ఈడు పెద్ద విశ్లేషకుడిలాగా చెప్పాడు. జగన్ గెలుస్తాడని ఆ రోజు ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబును గెలిపించారు. చంద్రబాబు 5 ఏళ్ళు 600 ప్రామిసులు ఇచ్చి ఒక్క ప్రామిస్ నెరవేర్చలేదు. అన్ని అబద్ధాలు ఆరబో తప్పితే మరొకటి లేదు. అమరావతిని భ్రమలు చూపించాడు. సింగపూరు సిటీ వస్తుందని అబద్ధాలు ఆడాడు. 7 స్టార్ హోటల్, 7 స్టార్ హాస్పిటల్ వస్తుంది అని దుబాయ్ సిటీకి 50 ఎకరాలు ఇచ్చా, ఇదిగో వచ్చేస్తాను. అన్ని అబద్ధాలు మారిపోయినాయి. ఎవడూ డబ్బు ఇవ్వక్కర్లేదు క్యాపిటల్కి. ఇది సింగపూర్ సిటీ వచ్చినాక ఒక్కొక్క ఎకరం 10 కోట్లు అయిపోద్ది, 10 కోట్లు అయిపోద్ది. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు అని పిచ్చి కథలు, పిచ్చి మాటలు చెప్పి, భ్రమలు చెప్పి కూలదోశాడు, ప్రజలు మోసం చేశాడు. సో వద్దు చంద్రబాబు వద్దు. ఆల్టర్నేటివ్ ఎవరు? 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు కదా. పోయినసారి 65 సీట్లు ఇచ్చాం, ఈసారి 10 ఏళ్ళు తిరుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నావు. ఈ దౌర్భాగ్యం నుంచి, చంద్రబాబు అనే దౌర్భాగ్యం నుంచి బయటపడటానికి, ఈ రాక్షస కబంధ హస్తాల నుంచి బయటపడటానికి, ఈ అబద్ధాల ఆరబోత మనిషి కౌగిలి నుంచి బయటపడటానికి ఎదురు చూస్తున్న తరంలో అప్పటికి బీజేపీ ఏమీ లేదు అక్కడ.
బీజేపీకి పెరిగే పరిస్థితి నాయకత్వం లేదు. సో ఒకడు ఒక సీఎం కొడుకు తిరుగుతున్నాడు, నాకు ఒక అవకాశం ఇవ్వమని ఇచ్చారు. అది ఇస్తారని అందరికీ తెలుసు. చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత వల్ల గెలుస్తాడు అని గ్యారెంటీగా తెలుసు అందరికీ. అది వీడేదో పక్కన నుండి చేయించినట్టు ఏంటి? వీడని ఇప్పుడు వీడి అవసరం చంద్రబాబుతో వీడికి అవసరం ఉంది. వీడి ఆశ ఏంటి? చంద్రబాబు గెలుస్తాడేమో, గెలిస్తే చక్రం తిప్పుతాడేమో నేషనల్ లెవెల్లో వీడికి ఎంట్రీ లేదు. వీడు బీహార్లో వీడిని తరిమేశారు, యూపీలో వీడిని తరిమేశారు, మహారాష్ట్రలో వీడిని తరిమేశారు, ఢిల్లీలో కేజ్రీవాల్ చీపమ్మన్నాడు. సో వీడికి నేషనల్ లెవెల్లో ఏ స్టేట్ కూడా వీడిని దగ్గరికి తీసే పరిస్థితులు లేదు. అందుకని సౌత్ ఏపు ఇలా చంద్రబాబును పట్టుకుని చంద్రబాబు ద్వారా మళ్ళీ ఒక నేషనల్ లెవెల్లో ఒక లైమ్ లైట్. చంద్రబాబుకి ఏముంది, అవసరం ఉంటే ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాడు కదా వాడికి. అందుకని వాడి చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నారు తప్పితే ఇంకోటి లేదు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్న వంగా గీత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్కి 70 నుంచి 80 వరకు మెజార్టీ రావచ్చని. ఎంతవరకు నిజమంటారు? ఆవిడ ఎప్పుడు చెప్పలే. నేను చెప్పింది సార్ ఒక ఫోన్ కాల్ 70 నుంచి 80,000 ఓట్లు వస్తాయని చెప్పింది. ఆవిడికి 1,00,000 చిలుకు ఓట్లు వస్తాయి, ఆయనకి 70 నుంచి 80,000 ఓట్ల వరకు వస్తాయి అని చెప్పింది. దాన్ని తెకమ చేసి ఈయన మెజారిటీ అడిగితే వాడు ప్రశ్న మెజారిటీ కాదు, ఆయనకి 70-80,000 ఓట్లు వస్తాయి, నాకు 1,20,000 ఓట్లు వస్తాయి అని చెప్పింది. అది ఆవిడ చెప్పి అంటే 40,000 తేడాలో నేను గెలుస్తాను అని చెప్పింది. వాడు అడిగిన ప్రశ్న మెజారిటీ ఎవరికి వస్తుందని, దాన్ని ఈవిడ ఇలా చెప్పింది. మెజారిటీ నాకు వస్తుందని చెప్పకుండా ఆయనకి ఎంత వస్తుంది, నాకు ఎంత వస్తుంది అని చెప్పింది. దాన్ని తెగమొక చేసి రాయటం తప్పితే వంగా గీతని ఈయన 70-40,000 అంతా ఎవరికి రావమ్మా. అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ నేను తిరిగాను. అక్కడ పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉంటే కాపు మొత్తం వేసేవారు. పవన్ కళ్యాణ్ ఓన్లీ బీజేపీ కాంబినేషన్ అయితే కాపులందరూ మన కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వేసేవారు. ఇప్పుడు అసలు అన్నీ పోగొట్టుకున్నాడు. చంద్రబాబుతో చేతులు కలుపుకొని కాపులు సగం మందిని పోగొట్టుకున్నాడు. సీఎం అవుతానని భ్రమలు కల్పించి, ఫ్యాన్స్ మధ్య భ్రమలు కల్పించి, తన అభిమానులకి భ్రమలు కల్పించి సీఎం అయ్యే అవకాశం లేకుండా 21 సీట్లకు అంగీకరించేశాడు. తన్నోడితోటే చంద్రబాబే సీఎం అనిపించాడు. ప్రజల్లో ఎందుకు నేను గెలిపించుకోవాలి? ఈయన గెలిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈయన గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వడు, ఈయన గెలిస్తే ప్రముఖ అధికారంలోకి రాడు, అధికార పార్టీలోకి కాదు. ఈ చంద్రబాబుతోటి ఉండి చంద్రబాబుని భజన చేయడంతో ఈయన ఏం చేయగలడు? ఇక్కడ గెలిస్తే హైదరాబాద్ వెళ్ళి 5 సినిమాలు 6 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి, అవి షూటింగ్ చేసుకుంటాడు. అక్కడ కోర్టులు వస్తాయి, అవి వదులుకుని ఇక్కడికి వచ్చి కూర్చోడు. ఆయన సెక్రటరీతోనూ ఆయన మేనేజర్లతో మేము మాట్లాడాలి ఓటేసినాడు. ఇవాళ ఓటేసి ఈవిడైతే ఇక్కడే ఉంటుంది, వెళ్ళి నిలదీస్తాం, మాకు అది జరగలేదు అని అడుగుతాం, చేయించుకుంటాం. అందుబాటులో ఉంటుంది. మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేని గెలిపించుకుంటామా? పోయినసారి పురంధేశ్వరం అక్కడ గెలిపించాం, మళ్ళీ పురంధేశ్వరం అటు పక్క వెళ్ళిందా? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు తప్పితే వెళ్ళలేదు. వీళ్ళు ఇంతే, వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు పరాయి ప్లేస్కి వెళ్ళి ఉంటారు, వీళ్ళు రారు. ఈయన గతంలో ఓడించారు, ఓకే, గాజువాకలోను భీమవరంలో ఓడించిన మిగతా నాయకులు మిగతా రాష్ట్రాలు ఓడినా మళ్ళీ కాన్స్టిట్యూషన్ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఓడినా తిరుగుతాడు. ఈయన ఓడిన తర్వాత ఒక్కరోజు భీమవరం వెళ్ళలేదు, ఒక్కరోజు గాజువాక వెళ్ళలేదు, వాళ్ళ మొహం కూడా చూడలేదు. ఇంకా ఈయన ఎట్లా నమ్మాలి? వీళ్ళు మెడ్రాస్ వెళ్ళి కూర్చుంటారు, హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు, షూటింగ్లు ఫారెన్ వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు ఏమీ చెయ్యరు. గెలిపిస్తే ఈయన సరే 21 సీట్లు గెలిపించామనుకోండి పొరపాటున, ఈయన మంత్రి పదవి ఇస్తా, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఇవ్వడు. చంద్రబాబు తన తర్వాత తన కొడుకు అవి దాటుకుని రావాలి. ఇంకా దాటుకుని బాలకృష్ణ, ఇంతమంది దాటుకుని దగ్గరికి వస్తా ముఖ్యమంత్రి పదవి రాదు. సో ప్రజలు ఇవాళ చాలా తెలివిగా ఉన్నారమ్మా. ఉన్న బ్లైండ్గా హీరో గారు చెప్పేశారు అనగానే ఆహా ఓహో అని కలిసే రోజుల్లో లేరు. అన్నీ క్షుణ్ణంగా ఉన్నారు. ఇతని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం అని ప్రశ్నించుకుంటున్నారు. ఆ ప్రశ్నలో చాలామంది అలా జారుకుంటున్నారు. కాపులు సైతం జారుకుంటున్నారు. ఇతను కాపుల కోసం ఎప్పుడు నిలబడ్డాడు? ఏనాడు నిలబడ్డాడు? ఒక వంగవీటి రంగాన్ని వ్యూహం పని చంద్రబాబుని ఏనాడని నిందించాడా? ఆ విషయంలో కాపు నాయకుడిని దేవుడు లాంటి కాపులు దేవుడిగా ఫీల్ అయ్యే నాయకుడిని చంపే వ్యూహం పని అని మీద ఏనాడో ప్రశ్నించాడా? ఏనాడైనా ముద్రగడ పద్మనాభానికి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఫ్యామిలీని ఆడవాళ్ళని సైతం అని ఏనాడని స్పందించాడా పవన్ కళ్యాణ్? ఏనాడు కాపుల కోసం మాట్లాడాడు? ఇవాళ వచ్చి నేను కాపును అంటే కాపు కోసం ఎప్పుడు నిలబడింది మా ఆడబడుచు, కాపు కోసం నిలబడింది కాపు ఆడబడుచే. సో ఇవన్నీ ఆయనకి ప్రతిబంధకాలుగా ఉన్నాయి. చంద్రబాబుతో కలవటం పెద్ద ప్రతిబంధకం. అది అన్నీ అందుకని అగ్ని పరీక్షలో ఉన్నాడు. ఎవరు గెలిచినా వీళ్ళిద్దరిలో వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని ముగ్గు ఎటు ఉందనే పాయింట్ నా మనసులో ఉన్నా నేను చెప్పను. నాకున్న లెక్క మాత్రం ఎవరు గెలిచినా
జస్ట్ 10 నుంచి 15,000 లోపు ఓట్లే. లక్షల ఓట్లు, 50 ఓట్లు, వంగ గీత గెలిచిన 1,00,000 ఓట్లు, 50 ఓట్లు కాదు, ఆవిడ 40-50 ఓట్లు తేడా చెప్పింది. అంత కాదు. ఈయన గెలిచిన 1,00,000 ఓట్ల మెజారిటీ ఎంత గాలి మాటలు. ఎవరు గెలిచినా ఆ టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు. అది వాస్తవం. టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు. ఇద్దరికిద్దరు అగ్ని పరీక్ష ఫేస్ చేస్తున్నారు. అది ఎవరు విజయం సాధిస్తారు, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో ఏందో దానికి తెలుస్తుంది. 4వ తారీఖు తెలుస్తుంది. అవినాష్ పై షర్మిల గారు ఈసారి విజయం సాధిస్తారని చెప్పేసి సర్వేలు చీ, చీ, అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. సో దాన్ని ఎలా చీ చూస్తారు? చీ 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 అది చాలా జిగుత్సాకరమైన అసహ్యమైన మాట. షర్మిల నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది. ఎందుకు అంటే షర్మిల ఆ మహానీయుడైన రాజశేఖర రెడ్డి కడుపున చెడబుట్టిన కూతురు అని స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఆ మహానాయకుడు కడుపున పుట్టి నేను ఆడపిల్లను కాదు ఈడపిల్లని తెలంగాణలో జెండా ఎత్తి మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది, మా నాన్నని దోషిగా నిలబెట్టింది కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడి ప్రగల్భాలు పలికి వాళ్ళ అంతు చూసేదాకా నేను నిద్రపోను, మా రాజన్న ఆత్మశాంతి అయ్యేదాకా నేను పోరాడతానని ప్రగల్భాలు పలికి సిగ్గుశరం లేకుండా ఇక్కడ మూట కట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడబిడ్డను కాదు ఇక్కడ బిడ్డనని అదే కాంగ్రెస్లో ఏ కాంగ్రెస్ అయినా నీ తండ్రిని అవమానించిందో, ఏ కాంగ్రెస్ అయితే నీ తండ్రిని దోషిగా ఎఫ్ఐఆర్లో ఇచ్చిందో ఆ పార్టీలో చేరి ప్రగల్భాలు మాట్లాడతా. సిగ్గు శరం ఉండద్దు. ఆ తండ్రి కడుపును పుట్టిన బిడ్డవేనా నువ్వు? ఆ తండ్రి కడుపును పుట్టవలసిన బిడ్డవేనా? చెడబుట్టిన బిడ్డ. ప్రజలు అదే చూస్తున్నారు. ఆ అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పట్టద్దు తప్పితే ఆ అమ్మాయి ఎవరు దగ్గరికి చేర్చరు, దరి చేర్చరు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గంటకు 12 లక్షలకు వచ్చి పెట్టుకుని లండన్ ప్రయాణం చేసిన అవసరం ఏముందంటారు? అదంతా పేదల సొమ్ము అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి కదా. ఆయన పేదల సొమ్ము, ఆయన సొమ్ము. ఆయన రాజకీయాల్లో రావడానికి ముందు సంపాదించుకున్నాడు, వ్యాపారాలు చేశాడు, సంపాదించుకున్నాడు. చంద్రబాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా మీకు? చంద్రబాబు చెప్పండి. యుఎస్ వెళ్ళాడు, గ్యారెంటీ చెప్పగలరా? యుఎస్ వెళ్ళాడో, దుబాయ్ వెళ్ళాడో, సింగపూర్ వెళ్ళాడో తెలియదు. ఇప్పుడు సింగపూర్లో అతని సింగపూర్ సిటీ కడతాడని ఒక ఈశ్వర్ అనే వాడితో టైప్ చేసుకుని వాడికి 1,600 ఎకరాలు ఇచ్చాడు. వాడు కడతారని డొల్ల చూపించాడు. ఇప్పుడు ఆ ఈశ్వరన్ అరెస్ట్లో ఉన్నాడు. ఇతను వ్యాపారం లింక్ పెట్టుకుంది ఆ ఈశ్వరన్ని అరెస్ట్ చేసి సింగపూర్ ప్రభుత్వం మాల్ ప్రాక్టీస్ చేశాడు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఈశ్వరంతో ఉన్న లావాదేవీలు అక్కడెక్కడ బయట పెడతాడో, అతను ఏం బయట పెడతాడో అవన్నీ సర్దుకుంటానికి దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ వెళ్ళి ఆ షెట్టికి ఇలాంటి డ్రామానా చేశాడు. ఆ షెట్టితోటి బినామీ ఆస్తులు షెట్టి దగ్గర ఉన్నాయి. ఆ బినామీ ఆస్తులు లెక్కలు తెలుసుకోవటం కోసం వెళ్తాడు. ఎందుకంటే రేపు వచ్చినాక ఏమవుద్దో, నేను రింగ్ రోడ్డు, ఈ స్కిల్ డెవలప్మెంట్ వీటి మీద అరెస్ట్ అయ్యి బొక్కలో పెడితే 4-5 కేసులు ఉన్నాయి. బొక్కలో పెడితే ఏమైపోతుంది, ఈ లోపల సెటిల్ చేసి అన్నీ మాట్లాడేసి కొడుకు అప్పచెప్పి, నాయన నేను లోపలికి వెళ్ళినా నువ్వు ఇవన్నీ చూసుకోవాలని చెప్పి దానికోసం వెళ్ళాడు చంద్రబాబు ఖచ్చితంగా. అందుకని ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు, ఈయన అందరికీ చెప్పి వెళ్ళాడు. అందరికీ చెప్పి నేను తిరిగాను, ఎన్నికలు వచ్చేదాకా నా పనేం లేదు, ఎన్నికలు వచ్చేదాకా ఏం చేయలేడు. ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు అబద్ధ ముఖ్యమంత్రి తప్పితే ఈజ్ నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ రన్ చేస్తుంది తప్పితే అతను ఏం చేయగలిగేదే లేదు. సో నాకేమీ అధికారాలు లేవు, ఏమీ లేవు. ఎలక్షన్ అయ్యేదాకా నేను నామకే వస్తుంది తప్పితే. సో నేను ఇన్నాళ్ళు తిరిగాను, కష్టపడ్డాను, వెళ్ళి ఒక రిలాక్స్ అయ్యి వస్తాను అని వెళ్ళాడు. ఓపెన్గా చెప్పి వెళ్ళాడు. నువ్వు ఎవరికైనా చెప్పావా చంద్రబాబు ఈ దొంగ ట్రిప్ ఎందుకు నీకు? ఎవరికి ఎక్కడికి వెళ్తావు ఎవరికి తెలియదు. కొంతమంది నీలాగా యుఎస్ అంటారు, కొంతమంది దుబాయ్ అంటున్నారు, కొంతమంది సింగపూర్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఈ దొంగ ట్రిప్ నీకెందుకు? నీలో ఏదో దొంగతనం లేకపోతే అసలు నువ్వు రేపు 4వ తారీఖు లోపు చంద్రబాబు వస్తాడా కూడా అనుమానం నాకు. రిజల్ట్స్ వచ్చినాక ఏమన్నా బాగుంటే వస్తాడు, లేకపోతే అట్నుంచి అట్టే సెటిల్ అయిపోతాడు. ఎందుకంటే మామూలు కాదు, 1 లక్ష 2 లక్షలకు కాదు. అతను 2 ఎకరాలు పెంకుటిల్లు నుంచి 6 లక్షల కోట్లకి ఎదిగాడు. ఈ 6 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మన దేశంలో కాదు, వేళ్ళు సింగపూరు, దుబాయి, యుఎస్లో ఉన్నాయి. అతని అవినీతి వృక్షం యొక్క వేళ్ళు అవన్నీ పెకలిస్తారని తెలుసు. అందుకని అవన్నీ సర్దుకోవడానికి వెళ్ళాడు. సార్ అలాగే ఓటమి భయంతోనే పిల్లలు రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈసీ కమిషన్ కూడా ఆయన అరెస్ట్ చేశారు కొద్దిసేపటికి. దాన్ని ఎలా చూస్తారు? అది ఇంకా ఇప్పుడు కాదు, ఇప్పుడు అది శాంపులే. నేను చెప్తాను, రాబోయే ఎన్నికల కౌంటింగ్ అప్పుడు ఈ పోలీసులు, ఈ ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగానూ అలర్ట్గానూ లేకపోతే అనేక విధ్వంసాలు జరుగుతాయి. ఆల్రెడీ విధ్వంస రచన తెలుగుదేశం చేస్తుంది.
ఆల్రెడీ విధ్వంసానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కడైనా సరే ఏ కాన్స్టిట్యున్సీలో కౌంటింగ్ అప్పుడు మన ఓటు తగ్గుతుంది, ఆ ఓటు గెలుస్తుందంటే ఎలాంటి ధ్వంసం చేయండి, విధ్వంసం చేయండి, మొత్తం తగలబెట్టండి, బ్యాలెట్ బాక్సులు అన్నిటి తగలబెట్టండి, చేయండి, రీపోలింగ్ అని అయింది. రీపోలింగ్ చేసుకుందాం, అంతేగాని మన మెజారిటీ మనం తగ్గుతుంది అన్న చోట చూస్తూ ఊరుకోవద్దు. మన మెజారిటీ తగ్గుతుంది, వాళ్ళకి పెరుగుతుంది అన్నప్పుడు ధ్వంసం చేసేది. ఈ రచన ఆల్రెడీ చేసేసారు. దీనికి అండగా వీళ్ళకి సపోర్టివ్గా, ఈ గ్యాంగ్స్టర్స్కి సపోర్టుగా అల్లరి చేయడానికి, అరుపులు చేయడానికి జనసేన సైనికులు కూడా సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు సిద్ధహస్తులు కదా, అరవటానికి, కేకలేయటానికి, బూతులు మాట్లాడటానికి వాళ్ళని సిద్ధం చేసుకున్నారు. ఈ రచన జరిగింది. అందుకనే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు వచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా దారుణమైన తప్పిదాలు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే ఆఫీసర్లను మార్చిందో మొన్న ఎన్నికలప్పుడు, ఆ కలెక్టర్లు మార్చిందో అక్కడే విధ్వంసాలు జరిగినాయి. ఇవాళ ఎవరినైనా ఆఫీసులు మార్చిందో ఎలక్షన్ కమిషన్ అక్కడే విధ్వంసాలు జరిగాయి. సో మీరు ఈ తప్పు ఎవరిది? విధ్వంసాలు జరగడానికి, ఈ గొడవలు జరగడానికి కారకులు ఎవరు? ఎలక్షన్ కమిషన్. పనిచేసే ఆఫీసర్లు కాదు, ఇతను పనికిరాడు, ఇతను ఆ పార్టీకి పనిచేస్తాడు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ప్రకారం మార్చేసి ఈ విధ్వంసాలు జరిగితే ఎవరు నిందించాలి ఇప్పుడు? ఈ ఆఫీసర్ రికమెండ్ చేసిన పురంధేశ్వరిన, ఈ ఆఫీసర్ని రికమెండ్ చేసిన చంద్రబాబున ఎవరు నిందించాలి ఇప్పుడు ప్రజలు? వీటిని రికమెండ్ చేసి ఆమోదించిన ఎలక్షన్ కమిషనర్. సో ఈ ఎలక్షన్ కమిషన్ తప్పిదం జరిగింది. మళ్ళీ ఆ తప్పిదం జరగకుండా ఎలక్షన్ కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకొని కాపాడాలంటే పారామిలిటరీని కూడా దింపి ఒక్క అల్లరి అనేది జరగకుండా, ఎందుకంటే రచన ఆల్రెడీ విధ్వంస రచన జరిగింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆల్రెడీ తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఒకటే స్లోగన్, మీరు కౌంటింగ్లో ఉండండి. కౌంటింగ్లో ఉండగా మన తెలుగుదేశానికి, మన కూటమికి తగ్గుతూ వాళ్ళకి పెరుగుతుంది అంటే అంతే, బ్లాస్ట్ చేసేయండి, ధ్వంసం చేసేయండి, రీపోలింగ్ వస్తే అప్పుడు చూసుకుందాం. అప్పుడు రీపోలింగ్ వచ్చినప్పుడు చూసారా, చంద్రబాబు తెలుసు కదా, తను చేసి ఎవరో చేశారంటాడు, తనే చేయించి ఎవరో చేయించారంటాడు. ఇప్పుడు తను దొంగతనంగా అమెరికా దొంగతనంగా విదేశాలకు పారిపోవడానికి ముందస్తుగానే ఈయన జగన్ వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, ముందు ప్రిపరేషన్ చేశారు జనాల్ని. ముందు ఇవన్నీ ఆయనకి రాజకీయ ఎత్తుగడలు. తను దొంగతనంగా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. అది సడన్గా తను వస్తే ప్రజలు ఎక్కడ ఆభాస్ ఫాలో అవుతారు, దానికి ముందస్తుగానే జగన్ వెళ్ళిపోతున్నాడు, జగన్ పారిపోతున్నాడని క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే మాట వీళ్ళంటే మేము అన్నాం కనుక మీరు అన్నాం అంటా వద్దు కదా. అదే అతను రాజకీయ ఎత్తుగడలు అలా ఉంటాయి. చిల్లరతరంగా, నీచంగా, నికృష్టంగా, భ్రష్టంగా, జష్టంగా, అసహ్యంగా ఉంటాయి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు. ఆ దౌర్భాగ్యపు రాజకీయ ఎత్తుగడలకి ఈ ఎన్నికలతో సమాప్తం. సార్, బీజేపీ తరఫున కూటమిలో పురంధేశ్వర్ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? ఏం ఉండదమ్మా. ఆవిడ ఇంకో తండ్రి గడుపుని చెడబుట్టిన కూతురు. ఆవిడ మరో తండ్రి, ఏ ఆడపిల్లైనా కన్న తండ్రికి అన్యాయం జరిగి కన్న తండ్రి కంట తడి పెడితే, కన్న తండ్రి మీద చెప్పులు దిగితే 600 అయినా, ఆది రుద్రాదులు ఎదురైన తండ్రి పక్కన నుంచుంటుంది కూతురు. అందుకనే కంటే కూతురు కనమన్నారు. ఈ మహా మహిళ తండ్రి మీద చెప్పులు విసిరితే, తండ్రి కంట తడి పెట్టుకుని వేదన పడుతుంటే, తండ్రి గుండె గాయమైతే, తండ్రి మర్యాద గౌరవాలకి భంగం కలిగితే, ఆ భంగం కలిగించిన, ఆ చెప్పులు విసిరించిన ఆ చంద్రబాబు పక్కన, ఆ ద్రోహి పక్కన వెళ్ళి నిలబడింది. ఇది కూతురా? ఆ మహనీయుడు కడుపున పుట్టవలసిన కూతురా? చెడబుట్టిన కూతురు. ఆవిడకి ఎన్టీఆర్ గారు, అందుకని గతంలో కూడా ఎన్టీఆర్ గారి వెనకాల ఏమీ ఆయన ఆశీర్వాదం ఉండదు. ఆయన షాడో ఈవిడ మీద ప్రజల్లో కూడా ఈవిడలో ఎన్టీఆర్ని చూసే ఇది లేదు. బాలకృష్ణ తప్పు చేశాడు, కానీ ఏదో క్షమాపణ తెలియక ఆ టైంలో ఆవేశపడి తప్పు చేశామన్నాడు. ఏమైనా ఎన్టీఆర్ అంశం, ఎన్టీఆర్ ఆశీర్వాదం ఏమైనా బాలకృష్ణకి ఒక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ ఇది కూడా క్షమాపణ కోరాడు, క్షమించి తప్పు చేశామని ఒప్పుకున్నాడు. వీళ్ళు ఇంకా తప్పు చేయలేదని అంటున్నారు. ఆ మహనీయుడు కడుపు, ఆ మహనీయుడు లేకపోతే వీళ్ళ బతుకులే ఉంది. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఆ రామారావు గారు అనే వ్యక్తి లేకపోతే వీళ్ళు ఎవరు? వీళ్ళ అడ్రస్లు ఏంటి? ఆ మహనీయుడు అడ్రస్ కదా వీళ్ళకి. అలాంటి ఆయన్ని కంటతడి పెట్టించి శోభ పెట్టి ఆఖరి రోజుల్లో, నాకు తెలుసు ఈ మాట ఇంత ఘనంగా గట్టిగా చెప్తుంటే మాకు తెలుసు, ఆయన ఆఖరి రోజుల్లో ప్రతిరోజు మా నాన్నగారే ఆయనకు తోడు ఉండేవారు. మా నాన్నగారితో నేను వెళ్ళేవాడిని. వాళ్ళిద్దరు బాల్యమిత్రులు అవ్వటం. ఆయన మా అందరూ త్రిపురనేని మహారథి అన్న, మా నాన్నగారు గంగారాం అని పిలిచేవాడు. ఆయన బాల్యమిత్రులు గంగారాం. మధ్యాహ్నం అయితే 3 అయితే మా నాన్నగారు వస్తే ఎదురు చూసేవారు. ఆఖరి రోజుల్లో రోజు వెళ్తా
రోజు ఆయన వెళ్ళేవారు, అప్పుడప్పుడు నాన్నగారితో పాటు నేను వెళ్ళాను. నా కళ్ళారా ఆయన వేదన్ని, ఆయన బాధని, ఆ మహనీయుడితో పనిచేసాం, ఒక దేవుడిలాగా చూసాం. ఆయన ఆహార్యం కానీ, ఆయన తేజస్సు కానీ, ఆయన రాజస్వం కానీ, ఆయన గాంభీర్యం కానీ అలా చూసాం. అలాంటి ఆయన్ని అలాంటి స్థితిలో వేదనతోటి గుండె గాయంతో పడిన స్థితిలో కళ్ళారా చూశాను. నా గుండె చెరువైపోయింది. ఆ మహనీయుడు ఇంత ద్రోహానికి గురిచేశాడు. ఆ రోజు జామాత దశమగ్రహం అని మా నాన్నగారితో రాయించారు ఆయన, ఆ క్యాజెట్ కూడా. వాడు అదృష్టం ఆయన చనిపోవటం. ఆయన ఆ రోజు బతికుండి ఫిబ్రవరి 7వ తారీఖున ఆయన ప్రోగ్రాం పెట్టారు, సింహగర్జన అని. ఆయన అది కనుక జరుగుంటే చరిత్ర, ఆనాడే చంద్రబాబు చరిత్ర భూస్థాపితం అయిపోయేది. అదృష్టపూర్వం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడంతో ఈ కర్మ రాష్ట్రానికి పట్టింది. ఈ దౌర్భాగ్యుడు ఇన్నేళ్ళు రాజకీయాల్లో నాయకుడిగా ఉంటాం, తెలుగుదేశాన్ని కబ్జా చేసేసి ఆ మహనీయుడికి అందుకని ఇప్పటికి కూడా ఈ ఎన్నికల తర్వాత నారా తెలుగుదేశానికే పతనం, నేను రాసిస్తాను, నారా తెలుగుదేశానికి పతనం స్వస్తి, కానీ నందమూరి తెలుగుదేశానికి కాదు. నందమూరి తెలుగుదేశం మళ్ళీ బతికి పట్టగడుతుంది. అది మళ్ళీ ఇది నారా తెలుగుదేశం నుంచి రూపాంతరం నందమూరి తెలుగుదేశంగా మారినాక, ఇది నందమూరి తెలుగుదేశంగా వచ్చినాక మళ్ళీ ఆ మహనీయుడు ఆశీర్వాదం తోటి మళ్ళీ వస్తే అది ఒక దశాబ్ద కాలం టైం ఉంది. ఈ ఎన్నికల తర్వాత మరో దశాబ్ద కాలానికి తెలుగుదేశానికి బతుకు లేదు. ఈ నారా తెలుగుదేశానికి అసలు ఇది లేదు. అది నందమూరి తెలుగుదేశంగా పరిమాణం చెందినాక, రూపాంతరం చెందినాక ఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడో దాన్ని అలా రేపుకి వెళ్ళినాక మళ్ళీ దానికి బతుకు. సార్ అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ అయితే అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్పేసి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో దాన్ని ఎలా చూడస్తారు? ఆయన వైసీపీ ప్రచారం చేయడం అట్లా వైసీపీ ప్రచారం చేయటం అనేది తప్పులేదు, స్నేహం కోసం చేశాడమ్మా. స్నేహం కోసం ఓపెన్గా చెప్పాడు. నా స్నేహితుడు ఇప్పుడు పోయినసారి రావాల్సింది, నేను రాలేకపోయాను, వస్తానన్నాను, ఆ మాట ప్రకారం వచ్చాను, మాట కట్టుబడి దానికి గర్వపడాలి. మనం ఒక మాట ఇచ్చినందుకు అంత స్టార్ అయ్యి, అప్పుడు తన మాట ఇచ్చినప్పుడు పెద్ద స్టార్ కాదు, మామూలు ఆర్టిస్టే అయినా సరే, ఇంత స్టార్ అయినా కూడా ఆ మాటను గుర్తుపెట్టుకుని నా స్నేహితుడికి నేను మాట ఇచ్చాను వస్తానని అని వచ్చి చేశాడు. దానికి గర్వించాలి. అది మాట కట్టుబడి, స్నేహధర్మానికి కట్టుబడినాడు, ఒక మాటకు కట్టుబడి వచ్చాడు చూడు అని గర్వించాల్సింది పోయి నాగబాబు ఆలోచన లేకుండా అనాలోచితంగా చిన్న స్టేట్మెంట్. నాగబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక కుటుంబాల్లో అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, మామ అల్లుళ్ళు వేరే వేరే పార్టీలు, తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీలు కాబట్టి పోరాడుతున్న నేపథ్యం మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది. అమితాబ్ బచ్చన్ ఒక కాంగ్రెస్ ఎంపీగా ఉండి, కాంగ్రెస్ ఎంపీ అయిపోయిన తర్వాత అయినాక వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రోగ్రాం పెడితే మోడీ గారికి సపోర్టుగా ఆ ప్రోగ్రాంకి అంబాసిడర్గా పనిచేసి, ఆయన టీవీలో కూడా చూస్తుంటారు, మోడీ గారికి అంబాసిడర్గా పనిచేశాడు. ఆ నేపథ్యంలో జయా బచ్చన్ ఆయన భార్య పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీగా మోడీని దుయ్యబడుతూ మాట్లాడింది. అమితాబ్ బచ్చన్ ఏమన్నాడు? ఆవిడ అభిప్రాయం ఆవిడది, నా అభిప్రాయం నాది, ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు గౌరవించుకుంటా తప్పితే మేము దీంట్లో, అంతేగాని నా భార్య కాదు నువ్వు, ఈ నాగబాబు అన్నట్టు మా వాళ్ళు పరాయి వాళ్ళు ఈ భాష మాట్లాడారా? నా భార్య కాదు నువ్వు అని కానీ అమితాబ్ బచ్చన్ కానీ, నా మొగుడు నువ్వు కాదు, నువ్వు నేను విమర్శించే, నేను కాదనుకునే మోడీ నువ్వు సమర్థిస్తున్నా అనుకోలేదే. అది విచక్షణ, అది సంయమనం, అది విధానం. వాళ్ళిద్దరూ అనుకున్నారు, ఓకే అభిప్రాయం ఓపెన్గా చెప్పాడు. నేను ఏ పార్టీ కాదని కూడా చెప్పాడు అర్జున్. నేను ఏ పార్టీ, నా స్నేహధర్మం కోసం వెళ్ళాను, నాకు ఏ పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పాడు. ఇక గౌరవంగా అతని అభిప్రాయం అవుతుంది అని ఉంటే గౌరవంగా ఉండేది. నువ్వు అనవసరంగా ఎనబట్టి వాళ్ళ ఎవరికి గొడవ, ఎవరి మధ్య గొడవ? అర్జున్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అర్జున్ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి. ఈ ఫ్యాన్స్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళు అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టం? ఎవరు? నాగబాబు కుటుంబానికి నష్టమా, ఇంకెవరికైనా నష్టమా? ఆ మాత్రం విచక్షణ ఉండాలి కదా. ఈ రెచ్చగొట్టడం వల్ల మన ఫ్యాన్సే మనవాళ్ళు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటే మనకే కదా నష్టం అని ఆలోచన ఉంటారు. ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా ఏదో సెటైర్ వేసినట్టు గొప్పగా ఫీల్ అయిపోయి వేసాడు ఆయన. అది తప్పు. ఇప్పుడు అందువల్ల ఏమవుతుంది, అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు, మా హీరో మా స్టారు స్నేహధర్మం కోసం వెళ్ళి చెప్తే మీకు తప్పు అయిపోయినప్పుడు మీ అమ్మ నాన్నని తిట్టాడు చంద్రబాబు, లోకేష్, మా అమ్మని తిట్టిన వాళ్ళని క్షమించడాన్ని పవన్ కళ్యాణ్, మీరెందుకు ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపారు? మీదైతే రాజకీయ అవసరం, మాదైతే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మీరెలా చేతులు కలిపారు? మేము ఇంకా అలా కాదే, ఒక శ్రేయధర్మం కోసం కట్టుబడి మాట్లాడారు. ఇవన్నీ కలుపుతున్నారు కదా.
గెలికించుకుంటమే కదా, గిల్లించుకుంటమే కదా, గోకించుకుంటమే కదా ఇవన్నీ. అది నేను ఆ దృష్టిలో అతను అనాలోచితమైన మాట వల్ల ఇవన్నీ ఎవరికీ నష్టం, మీకే నష్టం, మీ ఇంటికే నష్టం, మీ గుమ్మానికే నష్టం, మీ ఫ్యాన్సే, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఫ్యాన్సే పుట్టుకుంటున్నారు. మరో హీరోకి నష్టమో మరొక సమాజానికి నష్టం లేదు, మీకే నష్టం. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా చేశారు. ఇప్పుడు అదే ఈ విషయాన్ని గ్రహించే చిరంజీవి గారు మందలించినట్టున్నాడు, ఆ ట్విట్టర్ తొలగించాడు అనుకో. ఇప్పటికే తొలగించడం కాకుండా ఇప్పటికైనా గౌరవంగా దానికి పులి స్టాప్ పెట్టాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని పెరగకుండా నాయన నేను ఎప్పుడేదో అన్నాను కానీ అంటం వేరే క్షణిక కొంచెం బాధ ఉంటుంది కదా, బాధలు అనేసాను. కానీ అతను స్నేహ ధర్మం కోసం వెళ్ళాడు. ఆ విషయంలో నేను గర్విస్తున్నాను. ఒక మాట ఇచ్చినందుకు మనం ఎంత ఎదిగినా సరే, మనం ఎంత పైకి ఎదిగినా సరే, వాళ్ళకి మాట ఇచ్చామంటే అది ఏనాటి ఇచ్చిన మాట అయినా ఆ మాటని గౌరవించాలి అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళాడు. హ్యాట్స్ ఆఫ్, నా మేనల్డ్ విషయంలో నేను గర్వపడుతున్నాను ఒక మాట అన్నాడు, అయిపోయాయి కదా, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అతని వల్ల అతను వెళ్ళటం వల్ల ఓడిపోతారు అనుకుంటే తుమ్మితే ఊడి ముక్కు కాదు కదా మీ పోరాటం. అదే ఒక అల్లు అర్జున్ వెళ్ళి వీళ్ళకి ఓటు వేయద్దంటే మీరు ఓడిపోతారంటే తుమ్మితే ఊడి ముక్కు కింద లెక్క మీద మీరు అదే పోరాటం. మేమే గెలుస్తాం, ఫైటు జూమ్ మేము అని కదా అంటున్నారు. దీనికి ఎందుకు భయపడతారు? అల్లు అర్జున్ వెళ్ళి చెప్పగానే మొత్తం మీరు ఓడిపోతారని ఎందుకు భయపడతారు? తుమ్మితే ఊడి ముక్కు అంత అల్పంగా ఉందా మీ బలం? కాదు కదా. ఇవన్నీ ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.